హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి అఫిడవిటీ అనేది ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు మనకు ఎస్ఎస్సిఎల్ వాళ్ళకు వాళ్ళ తండ్రి ఉద్యోగం వస్తే వాళ్ళ పేరు బాయ్ విన తప్పు పడుతుంది కదా. వాళ్ళ పేరు బాయ్ విన తప్పు పడితే ఎలా ఉంటుందో దాన్ని రీకరెక్ట్ చేసుకోవడానికి ఈ అఫిడవిటీ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆధార్ కార్డులో ఒక పేరు ఉండి 10th మెమోలో రెండు సేమ్ ఉండి మీకు బాయ్ విన ఇచ్చిన పేరు వేరే ఉంటే అప్పుడు అఫిడవిట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అఫిడవిట్ చేసుకోవడం వల్ల ఏం లాభం అంటే మనకున్నటి పేరు మన 10th మెమోలో ఉన్న పేరు అక్కడ నమోదవుతుంది. అయితే ఈ అఫిడవిట్‌కి 300 నుంచి 250 వరకు ఉంటుంది. అందులో లాయర్ యొక్క స్టాంప్ సిగ్నేచర్‌లే పైసలు ఉంటది. అందులో వర్కర్‌కి కొంత ఉంటుంది. అంటే అతను సిస్టమ్ వర్క్ చేసే ఆయనకు కొంత ఉంటది. మొత్తం 300లో అఫిడవిట్ అవుతుంది. అయితే ఇది కాకుండా ఇది ఇంత ఎవరైతే ఆ తండ్రి జాబ్ ఎక్కాలనుకుంటున్నాడో ఎస్ఎస్సిఎల్‌ల అతని తండ్రికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్లు ఎప్పుడు అతను మొత్తం అన్‌ఫిట్ అయ్యిండు, అతని మెడికల్ డీటెయిల్స్ అంటే ఎప్పుడు అతని ఆ రోజు డేటు, ఆ టైము అనేది ఉంటది. ఆ టైంకి జనరల్‌గా కొత్తగూడెంలో మెడికల్ బోర్డ్ ఉంటది. మెడికల్ బోర్డ్ పడినప్పుడు వీళ్ళకు అన్‌ఫిట్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటది. అప్పుడు అన్‌ఫిట్ అయినంక అతనికి ఏ డేట్ రోజు అన్‌ఫిట్ అయ్యిండు, ఏ రోజు మొత్తం జాబ్ నుంచి లీవ్ చేసిండు, ఆ డేటు, ఆ డేట్ ఏ రోజు అన్‌ఫిట్ అయిన డేటును మొత్తం వర్క్‌లో నుంచి నమోదు తీసేసిన డేటు అవి 2 ఉంటాయి. అతని డిజిగ్నేషన్ ఏ ఏరియా ఆర్‌జీ3 లేకపోతే ఆర్‌జీ1 ఇలాంటియన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అతని డిజిగ్నేషన్ ఏంటి, అతని ఎంప్లాయ్‌మెంట్ కోడ్ ఏంటిది, అతని ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటిది, అతని పేరేంటిది, అతనికి సంబంధించినవి ఉంటాయి. తర్వాత అతనికి మెడికల్ సర్టిఫికేట్ అతని ఏ రోజు ఉన్నదో దాని డేట్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత తర్వాత చెప్పాలంటే ఈ అఫిడవిట్‌కి మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అంటే అన్నీ అన్‌ఫిట్ అయినది మెడికల్ సర్టిఫికేటు ఇంకా దానికి సంబంధించినటి ఇది డీటెయిల్స్ తీసుకొని అఫిడవిట్ ఎంట్రీ మొత్తం దానిని ఎక్సెల్‌లో ఎడిటింగ్ చేసి మనకు సర్టిఫికేట్ అనేది లాయర్ నోటరీ తోటి మనకు ఈ అఫిడవిట్ అనేది రావడం జరుగుతుంది. ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అందులో ఆధార్ కార్డు, 10th మెమోలో ఉన్న అన్నిటిని చూసి ఆ విధంగానే అఫిడవిట్ చేస్తారు. అఫిడవిట్‌కి మెడికల్ అన్‌ఫిట్‌ను, మెడికల్ సర్టిఫికేట్ సంబంధించిన తండ్రికి సంబంధించిన డీటెయిల్స్, వారి తండ్రికి సంబంధించిన బయోడేటా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే వారి యొక్క తండ్రికి సంబంధించిన వృత్తి ఉంటది. దానికి కొత్తగూడెం నుంచి వచ్చిన స్టాంపులు సంబంధించిన జిరాక్స్‌లు గానీ వీటిని తీసుకెళ్ళి మనం ఇవన్నిటిని తండ్రికి సంబంధించిన అతను అన్‌ఫిట్ అయిన డేట్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ అఫిడవిట్ అనేది కొడుకుకి ఇవ్వడం జరుగుతది. ఇప్పుడు ఏదైతే కొత్తగూడెంలో అతనికి మెడికల్ అన్‌ఫిట్ అయిందనే దాని గురించి డేటు ఏ రోజు అతనికి మొత్తం అవన్నీ రిపోర్ట్స్ ఉంటాయి కదా. అతనిది తీసేసినట్టు డేటు, టైము అవన్నీ 3 సర్టిఫికేట్లు, మెడికల్ సర్టిఫికేట్లు ఈ 3 తీసుకొని వెళ్తే అఫిడవిటీలో చేపించి నోటరీ మీద మనకున్న డీటెయిల్స్, మనకున్న పేరు తప్పు ఏడుందో ఆ తప్పుని రీకరెక్ట్ చేసి దానిని అఫిడవిటీలో మనకు లాయర్ నోటరీ ద్వారా స్టాంపుల ద్వారా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అఫిడవిట్ జరుగుతది. అఫిడవిట్‌కి తండ్రికి సంబంధించిన డీటెయిల్స్ అన్‌ఫిట్ అయినవి అడుగుతారు. ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా అఫిడవిట్ అనేది ఎస్ఎస్సిఎల్‌లో ఉద్యోగులు ఎవరైతే ఉంటారో కొడుకులు గానీ, లేకపోతే వేరే తరపున ఉద్యోగాలు గవర్నమెంట్ తరపున వాళ్ళ పేరుకి అఫిడవిట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా కొత్తగూడెం నుంచి వచ్చిన దానితోటి అతనికి కొత్తగూడెం నుంచి వచ్చిన మెడికల్ బోర్డు రిపోర్ట్స్‌ను, అన్‌ఫిట్ లెటరు, మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నిటిని ఆధారం తీసుకొని అఫిడవిట్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా గవర్నమెంట్ ఏ ఉద్యోగంలో గానీ తండ్రి ఉద్యోగం కొడుకు రావాలని ఈ అఫిడవిట్ అనేది చేస్తారు. ఇది ఫ్రెండ్స్. బై బై.